రాత్రి అందరూ నిద్రలో ఉన్న సమయం. తల్లి పక్కనే గాఢ నిద్రలో ఉన్న 6 నెలల పసిబిడ్డ. తెల్లారేసరికి కనిపించలేదు. కళ్ళు తెరిచిన ఆ తల్లి తన బిడ్డను వెతుక్కుంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాసేపటి క్రితం వరకు ఒడిలో ఉన్న చిన్నారి క్షణాల్లోనే అదృశ్యమయ్యాడు. చుట్టూ నిశ్శబ్దం. పక్కనే నిద్రిస్తున్న వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ ఆ చీకటిలో జరిగిన ప్రతి కదలికను అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరా మాత్రం నిశ్శబ్దంగా రికార్డ్ చేసింది. ఇది కేవలం ఒక పసిబిడ్డ అదృశ్యమైన కేసు కాదు. నిద్రలో ఉన్న తల్లి ఒడి నుంచి 6 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లేంత ధైర్యం ఎవరికొచ్చింది అనే ప్రశ్నను మిగిల్చిన ఘటన. పేదరికం, నిస్సహాయత, నిశ్శబ్ద రాత్రి ఇవన్నీ కలిసి ఒక కుటుంబాన్ని క్షణాల్లో కన్నీటిలో ముంచేశాయి. ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది? ఆ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఏం చెబుతున్నాయి? చివరకు ఆ పసిబిడ్డ ఆచూకీ కోసం పోలీసులు ఎలా గాలిస్తున్నారు? ఉమ్మడి ప్రకాశం, బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలం కొత్తపేటలో 6 నెలల వయస్సున్న శిశువు మిస్సింగ్ ఘటన కలకలం సృష్టించింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఓ పసికందు అదృశ్యం కావడం మాత్రమే కాదు, తల్లి పక్కనే నిద్రిస్తున్న బిడ్డను ఎత్తుకెళ్లడం ఆందోళన గురిచేస్తోంది. మచిలీపట్నంకు చెందిన కత్తి ఈశ్వరమ్మ, సుబ్బారావు దంపతులు స్థిరమైన నివాసం లేకపోవడంతో ఊరూరా తిరుగుతూ చెత్త పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుని వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. అదే జీవనోపాధి కోసం వారు చీరాలకు చేరుకున్నారు. కొత్తపేటలోని సంపత్ నగర్ కూడలిలో మూసి ఉన్న ఓ దుకాణం ముందు 6 నెలల పసిబిడ్డతో కలిసి ఆరుబయటే నిద్రించారు. ఆ రాత్రి వారికి అది విశ్రాంతి మాత్రమే, కానీ తెల్లవారేసరికి అది జీవితాంతం మర్చిపోలేని పీడకలగా మారింది. తల్లి గాఢ నిద్రలో ఉంది. తల్లి పక్కనే పసిబిడ్డ ఉంది. కానీ అదే సమయంలో చీకటిని ఆసరాగా చేసుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడికొచ్చాడు. చుట్టూ ఎవరైనా ఉన్నారా అని పరిశీలించాడు. ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా నిద్రిస్తున్న తల్లి పక్క నుంచి పసికందును ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ మొత్తం ఘటన కొద్ది క్షణాల్లోనే ముగిసిపోయింది. నిద్రలో ఉన్న తల్లిదండ్రులకు ఏమీ తెలియలేదు. ఉదయం కళ్ళు తెరిచిన ఈశ్వరమ్మకు తన బిడ్డ కనిపించలేదు. మొదట అయోమయం, తర్వాత ఆందోళన, ఆ వెంటనే కన్నీరే మిగిలాయి. చుట్టుపక్కల వెతికారు, స్థానికులను అడిగారు. ఎక్కడా జాడ దొరకలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. తమ 6 నెలల బిడ్డను ఎవరో అపహరించారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలో దిగారు. ఘటనాస్థలి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను సేకరించారు. అందులో కనిపించిన దృశ్యాలు దర్యాప్తుకు కీలకంగా మారాయి. వీడియోలో ఓ వ్యక్తి నిద్రిస్తున్న దంపతుల వద్దకొచ్చి పసిబిడ్డను ఎత్తుకుని వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ వీడియోలో నిందితుడు కనిపించినప్పటికీ అతని గుర్తింపే ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని మరిన్ని సీసీ ఫుటేజ్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసు కేవలం ఒక కిడ్నాప్ కేసుగా మాత్రమే కనిపించడం లేదు. 6 నెలల పసికందును లక్ష్యంగా చేసుకోవడం వెనక అసలు ఉద్దేశం ఏమిటన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. చిన్నారులను అక్రమంగా విక్రయించే ముఠాల ప్రమేయం ఉందా? సంతానం లేనివారెవ్వరైనా అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారా? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో మొదటి 24 నుంచి 48 గంటలు అత్యంత కీలకంగా భావిస్తారు. ఆ సమయంలో లభించే ప్రతి ఆధారం, ప్రతి సీసీటీవీ దృశ్యం, ప్రతి ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం దర్యాప్తు దిశను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంటుంది. అందుకే పోలీసులు జిల్లా సరిహద్దులతో పాటు సమీప ప్రాంతాల్లోనూ గాలింపు చర్యలు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన రహదారులపై నిఘా పెంచారు. అయితే ఈ ఘటన మరో విషాద వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తోంది. జీవనోపాధి కోసం ఊరూర తిరిగే కుటుంబాలకు భద్రత అనేది పెద్ద సవాల్గా మారుతోంది. సొంత ఇల్లు లేక రాత్రిళ్లు దుకాణాల ముందు, బస్ షెల్టర్ల వద్ద, రోడ్డు పక్కల నిద్రించాల్సిన పరిస్థితి వారిని మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులు మరింత అసురక్షితంగా మారుతున్నారు. ఈ కేసుల్లో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కంటే వారి దారిద్ర్యమే పెద్ద శాపంగా కనిపిస్తోంది. తలదాచుకునే చోటుంటే ఆ పసిబిడ్డ ఈరోజు తల్లి ఒడిలోనే ఉండేవాడేమో, కానీ విధి వేరేలా రాసింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు మిగిలిందొకటే ఆశ, తమ బిడ్డ సురక్షితంగా దొరకాలనే ఎదురుచూపు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రత్యేక బృందాలు ప్రతి ఆధారాన్ని జల్లెడపడుతున్నాయి. సీసీటీవీ దృశ్యాలను నిశితంగా పరిశీలిస్తూ పసిబిడ్డ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరించేశాయి. కానీ ఆ దర్యాప్తు ఎంత వేగంగా సాగుతున్నా ఓ తల్లి గుండెల్లో పెరుగుతున్న ఆవేదనను మాత్రం తగ్గించలేకపోతుంది. 9 నెలలు మోసి 6 నెలలు ఒడిలో పెట్టుకుని పెంచుకున్న బిడ్డ ఒక్కసారిగా కనిపించకుండా పోవడం ఏ తల్లికైనా తీరని వేదనే.